ఎలా తీర్చుకోగలం మీ రుణం రం రం గురువీరం రం రం గురుధీరం ఎలా మరచిపోగలమా మంచితనం రం రం గురువీరం రం రం గురుధీరం గురువర్యా గురువర్యా మీ మాటే మా మనసులకిక వెలుగయ్యా గురువర్యా గురువర్యా మీతోటే మా బతుకులకొక విలువయ్యా గురువర్యా రం రం గురువీరం రం రం గురుధీరం రం రం గురుశేఖరం ప్రభాకరం చ భాస్కరం మీ దగ్గర మేము దిద్దిన ఓనమాలు మాకు మనుషులలో ఇచ్చాయొక ఆనమాలు మేనులపై మీ బెత్తపు చేతి వ్రాలు మమ్ము మనుషులుగా మార్చిందను తృప్తి చాలు పొరపాటును సరిచేసే అమ్మదనముగా గుణపాఠము నేర్పించే నాన్న గుణముగా కడదాకా మా కథ నడిపించదా మీదయా గురువర్యా గురువర్యా మీ బడులే మాడుగులకి కగుడులయ్యా శ్రీనివాస్ గారికి హృదయపూర్వక సాదరంగా ఆహ్వానిస్తూ మహాత్మా గాంధీ మున్సిపల్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు మా పాఠశాల కింద మంచి భవిష్యత్తుని చక్కగా తీర్చిదిద్ది ప్రతి चंद्रमौली अमला अपर्ण उमा पार्वती अम्बा शांभवी चंद्रमौली గవర్నమెంట్ ఇచ్చి MDM తో పాటు ఇవి అదనంగా ఇస్తున్నారండి. అదే ఈవినింగ్ వెళ్ళేటప్పుడు పిల్లలందరూ కూడా ఇచ్చి పంపిస్తున్నామండి. कात्यायनि भैरवी सगनिद सानिद सगनि सानिद नि सगस सग सानिद बनि सानिद पगग पदनि सनि पदनि सग पद सग सानि सनिद पग सनि दनि गसनिद गच्छनिद पद सग पदनि सा
వాహిని దేవతా త్రిభువని ఆనంద సందాయిని వాణి పల్లవ వాణి వేణు మురళి గాన ప్రియలోనిని తకిట ఝం తకిట ఝం తకిట ఝం తది గిణతం తకిట ఝం తకిట ఝం తకిట ఝం తది గిణతం తది గిణతం తకిట ఝం తకిట ఝం తకిట ఝం తది గిణతం తది గిణతం తది గిణతం అంబాను పురరత్న కంగణధరి అంబాను పురరత్న కంగణధరి కేయూరహారావళి జాతి చంబక జయంతిలహరి గ్రహివేయ కైరాజిత అంబాను పురరత్న కంగణధరి కేయూరహారావళి జాతి చంబక జయంతిలహరి గ్రహివేయ కైరాజిత సరి సరి పమ పని పమ గమరి సరి సదని సరి పరి పదని పమద ఇరి పని పమ గమదని సరి పగ గమది సరి సదని పమ మని పగ గమది సరి సరి సని పమ గమదని స వినోద మండితకర వీరాసన సంస్థిత చిద్రూపి పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి వీణా వేణు వినోద మండిత శ్రీరాజరాజేశ్వరి 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 bow jump up ready bow ready middle punch 1 2 3 4 ready upper block ready 1 2 3 4 5 opposite person ready kick good ready up ready back ready attack ready attack position up back itu position come this two blows come two blows okay akan undu bro dora వెన్న చేయంతవా okay వెన్న ఏదంతవా good right నీకు తగిన నిన్నేన కొట్టదు good up అర్పిస్తూ కూర్చోండి వేదిక మీద ఉన్న పెద్దలకు ఇక్కడున్న మెగా పేరెంట్స్ మీటింగ్ వచ్చినటువంటి తల్లిదండ్రులకు విద్యార్థులకు ముందుగా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఇప్పుడే ఈ పెద్దలు చెప్తా ఉన్నారు 67 అని, మనం ఎవరు పుట్టలేదు అప్పటికి. 47
1967 10th క్లాస్ బ్యాచ్. ఓకే, అవునా? సో అవన్నీ కూడా స్వీట్ మెమరీస్. వాళ్ళకి ఈరోజు పాఠశాలలు ఏవైతే చెప్పారో అవన్నీ కూడా చూడవలసిన బాధ్యత 100% మీ పేరెంట్లే. నేను ఒక వారం రోజుల నుంచి కూడా ఇక్కడ చూస్తున్నాను. పిల్లలు ఎవరు కూడా సీఎం సత్కారం పొంది ఈ రోజు మన పాఠశాలలో రాకేష్ మన ఒక కడువేగం గడచి పడిన కార్యం బగునే తడవోర్చిన నడలోర్చిన చెడిపోయిన కార్యమెల్ల చేకురు సుమతి భావం. అది చివరికి చెట్టుపైకి ఎక్కి తన ఆహారాన్ని సేకరిస్తుంది. అలాగే ఒక రాజు యుద్ధంలో ఓడిపోయాడు. అవతల వాళ్ళని చూసి ఆ రాజు భయపడి ఆ రాజు వాళ్ళ సైనికులు అడవిలోకి పారిపోయారు. ఆ రాజు అక్కడ ఆ చీమని చూసి వాళ్ళ సైనికులతో చెప్పాడు, మనం ఇప్పుడు ఓడిపోయాం, మళ్ళీ ప్రయత్నిస్తే మనం గెలవగలం అని ఆ చీమలా చెప్పి మళ్ళీ యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో ఎంతోసేపు పోరాడి చివరికి వాళ్ళు గెలిచారు. ఇక్కడ ఎంతోమంది విద్యార్థులుగా వెళ్ళి ఒక పెద్ద ఉన్నతమైన స్థానాల్లో రిటైర్ అయ్యి ఈరోజు మన ముందుకి గౌరవనీయులుగా ఈ యొక్క పాఠశాల పేరెంట్ మీటింగ్కి మెగా పేరెంట్స్ ఇచ్చేసారు. ఎంఏ గారికి అందరికి కూడా ఇతర పెద్దలందరూ కూడా నమస్కారాలు. మరి ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ సైబర్ భద్రతా జాగ్రత్తలు. వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దు. మోసపూరిత లింకులను క్లిక్ చేయవద్దు. అధికారిక యాప్లను వాడండి. పబ్లిక్ వైఫై వాడకంలో జాగ్రత్త పడండి. పరిమితులు విధించండి. పాస్వర్డ్ బలంగా ఉంచండి. సాఫ్ట్వేర్ అప్డేట్ని చేయండి. అలర్ట్లను తనిఖీ చేయండి. ఫిర్యాదు చేయవలసిన పద్ధతులు. ఒకవేళ మీరు సైబర్ నేరానికి గురైతే వెంటనే ఫిర్యాదు చేయడం చాలా ముఖ్యం. ఎప్పుడైనా సైబర్ నేరానికి చిక్కితే జాతీయ హెల్ప్లైన్ 1930కి కాల్ చేయండి. ఆన్లైన్ పోర్టల్. మీరు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ అయిన cybercrime.government.in కూడా ఆన్లైన్ ఫిర్యాదు నమోదు చేయవచ్చు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. సమీపంలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి. థ్యాంక్ యూ. ఎంఏ గారికి అందరికి కూడా ఇతర పెద్దలందరూ కూడా నమస్కారాలు. మరి ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ ఇప్పుడు మీకు బేసిక్గా చాలామందికి లోన్ యాప్స్ గురించి, జాబ్ స్కామ్స్ గురించి చాలా లింక్స్ వస్తూ ఉంటాయి. సో మీరు ఆ లింక్స్ ఓపెన్ చేసినప్పుడు అది జెన్యూన్ లింక్సా కాదనేది మీరు ఒకసారి చెక్ చేయాలి. ఓకే, అది కాకుండా ఇప్పుడు చాలామంది పిల్లలు సోషల్ మీడియా అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్స్ వీటన్నిటిలో అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇట్స్ అ బేసిక్ రెస్పాన్సిబిలిటీ. పేరెంట్ రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి అసలు ఆ చైల్డ్ ఫోన్లో ఏం చేస్తున్నాడు, ఓకే, ఆ ఫోన్ వాట్ ఈస్ ద పర్పస్. స్కూల్లో బేసిక్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఎడ్యుకేషన్ అంతా స్కూల్లో అయిపోతుంది. సో ఫోన్లో ఏం చేస్తున్నాడు, వాట్ ఈస్ ద స్టూడెంట్ డూయింగ్ ఇన్ ద ఫోన్ అనేది మీరు చెక్ చేయాలి. ఓకే, అండ్ ఇంకా మెయిన్గా ఏంటంటే డ్రగ్ అబ్యూస్ గురించి చెప్పాలనుకుంటున్నాను. మెయిన్ ఎజెండా అది. సో చిల్డ్రన్ అనేది జనరల్గా పేరెంట్స్ నుంచి, సొసైటీ నుంచి చాలా విషయం నేర్చుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళ పీర్ గ్రూప్ అంటే వాళ్ళ కోర్స్ స్టూడెంట్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, చాలా అబ్జర్వ్ చేసుకుంటూ నేర్చుకుంటూ ఉంటారు పిల్లలు జనరల్గా. సో డ్రగ్స్ అనేది డ్రగ్స్ అంటే మనం డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినంత డ్రగ్స్ అంటాం, రైట్? ఇట్ ఇస్ అ మెడిసిన్. అంటే మన బాడీకి నెసెసరీ. వేదిక ముందున్న తల్లిదండ్రులకి, వేదిక మీద ఉన్న నాకంటే సీనియర్స్ ఉన్నారు, వారికి నా సోదరులు ఇక్కడ మనం యూజ్ చేసుకుని మన ఫ్యూచర్ కూడా